హలో దోస్తులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా మంచిగున్నా. ఈరోజు నేను బ్రెడ్ తోటి డిజర్ట్ అంటే బ్రెడ్ తోటి స్వీట్ మన పాలతోటి జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి స్వీట్ ఎట్లా రెడీ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ముందుగా దానికోసం ఒక 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ మొత్తం ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకోండి. ఎందుకనంటే అవి వేపుకోవాలి కాబట్టి చూడండి, కొద్దిగా వేసుకున్నాక నెయ్యి అంతా కరిగిపోయేటట్టు మొత్తం కలుపుకోండి. కలిపిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి ఎర్రగా వేపుకోండి. మొత్తము చూడండి అంత స్ప్రెడ్ అయ్యేటట్టు అట్లా ఒకదానికి ఒక తర్వాత మొత్తము వేసేసుకొని ఇట్లా ఎర్రగా వేపుకోండి. తర్వాత ఒక 1 సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకోండి. మొత్తం అన్ని స్లైసెస్ ఈ విధంగా మొత్తం వేపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం ఎర్రగా వేపుకోవాలి. ఎందుకు తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ముందుగా మెజర్మెంట్ కోసం ఒక బౌల్ తీసుకోండి. నేను 4 బ్రెడ్ పీసెస్కి ఈ కప్పు తోటి 2 కప్పుల పాలను తీసుకుంటున్నాను. నేను ఫుల్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏ పాలు ఉన్నా ఆ పాలు. ఫుల్ క్రీమ్ తీసుకుంటే ఇంకొకదిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 2 పాలు తీసుకోండి. పాలు తీసుకున్న తర్వాత ఇంకొక కప్పుడు పాలు, ఒక పావు వంతు పాలల్లో నేను కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి మొత్తం కలుపుకుంటాను. ఈ కార్న్ఫ్లోర్కి బదులు చాలామంది కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుంటారు. అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి మన ఇంట్లో ఉండే దాంతో వేసుకుందాం. తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. కస్టర్డ్ పౌడర్కి అయితే ఫుడ్ కలర్ అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఈలోపు మన పాలు పొంగిపోయి ఉంటాయి. చూడండి మరుగుతున్నాయి కదా, ఒకసారి బాగా కలుపుకోండి. పైన అంతా లేయర్ అంతా దాంట్లో కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అది కార్న్ఫ్లోర్ది లిక్విడ్ని మొత్తం దాంట్లో వేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెద్ద పెట్టుకుంటే పొంగిపోతుంది, మొత్తం లమ్స్ వస్తాయి లోపటంతా. ఇది మొత్తం కరిగిపోయేటట్టు మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ వరకు లేదా ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకుంటే ఒక 15 మినిట్స్కి కొద్దిగా దగ్గర పడుతుంది. చూడండి ఇప్పుడు ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ రకంగా అయ్యేదాకా పెట్టుకోండి లిక్విడ్ లాగా, ఎందుకంటే దించేసినాక గట్టిగా అయిపోతుంది. ఇదంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చూడండి ఈ రకంగా ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక్కొక్క బ్రెడ్ ముక్కలన్నీ తీసి దాంట్లో వేసేసుకోండి. మీరు కావాలంటే మొత్తం కూడా ముంచేసుకోవచ్చు, కాకపోతే నేను కొద్దిగా పైన పెడుతున్నా గార్నిష్ కోసం అని చెప్పేసి. లాస్ట్కి మనం ఎట్లయినా మిక్స్ చేసుకొని తింటాం కాబట్టి ముందైతే ఇట్లా పెట్టేద్దాం. పెట్టిన తర్వాత దాని మీద కొంచెం డెకరేషన్ కోసము కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు మీ దగ్గర ఉంటే, లేదు అంటే అట్లనే తినేసినా అయిపోతుంది. ఉన్న వాళ్ళు వేసుకొని, లేని వాళ్ళు వదిలేసేయండి. అందరి దగ్గర దొరికాయి కాబట్టి అట్లా గార్నిష్ చేసేసుకున్న తర్వాత మనం చూద్దాం, ఒక్కొక్క దాన్ని చిన్న ప్లేట్లోకి వేసుకొని చూద్దాం ఎట్లుంటుందో. చూడండి అట్లా వేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ అది మొత్తం లిక్విడ్ అంతా దానిపైన వేసుకొని అది కరిగిపోయి దాంట్లో మెల్ట్ అవుతున్న కొద్దీ దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా బ్రెడ్ అనేది రెడ్గా ఎంచుకోవాలి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా బ్రెడ్ తోటి డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.